సందులు సమాసాలకు సంబంధించి ఛందస్సు అలంకారాలకు సంబంధించి చూసినట్లయితే సంస్కృత సందులు అని అంటున్నారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి ఇవి చూసుకుంటే సరిపోతుంది. కానీ మళ్ళీ జస్వ సంధి, శుత్వ సంధి ఇవి చదవాల్సిన అవసరము లేదు. అదేవిధంగా అత్వ సంధి, ఇకార సంధి, ఉకార సంధి, అదేవిధంగా ఈ తెలుగు సంధులకు సంబంధించి ఈ మూడింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా త్రిక సంధికి సంబంధించి కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారాలు అన్నీ చూసుకోవాలి. వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము ఇవి శబ్దాలంకారాలు అన్నీ చూసుకోవాలి. అర్ధాలంకారాలకు వచ్చినప్పుడు మాత్రము ఒక 7 మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, అదేవిధంగా మనకు స్వభావోక్త అలంకారము, అత్యయుక్త అలంకారము, అర్ధంతరన్యాస అలంకారము, శ్లేషాలంకారము ఈ 7 చూసుకుంటే సరిపోతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాల్లో అన్ని అలంకారాలు ఇస్తారు, కానీ అన్నీ చూడాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలము టెక్స్ట్ బుక్లో మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూస్తే సరిపోతుంది. అవే ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు, వేరే ఎగ్జాంపుల్స్ అడగడం లేదు. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా వాటిని చూడండి.